టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు లీగ్ దశను అప్రతిహత విజయాలతో ముగించి సూపర్ 8 దశకు ఘనంగా చేరుకున్నప్పటికీ ఆ విజయాల వెనుక దాగి ఉన్న లోపాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలుపొందింది. కానీ అమెరికా, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్లపై కూడా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా భారత బ్యాటర్ల ఆఫ్ స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో పడుతున్న ఇబ్బందులు బహిర్గతమయ్యాయి. అమెరికాతో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో భారత బ్యాటింగ్ అత్యంత నిరాశాజనకంగా సాగింది. వికెట్లు కాపాడుకోవాలనే అతి జాగ్రత్త ధోరణితో 6 ఓవర్లు ముగిసేసరికి కేవలం 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నమీబియాపై పవర్ ప్లేలో 86-1తో జోరు కనపరిచినప్పటికీ ఆ తర్వాత 8 ఓవర్ల వ్యవధిలో కేవలం 58 పరుగులు మాత్రమే చేసి 3 కీలక వికెట్లు కోల్పోవడం మిడిల్ ఆర్డర్ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. పాకిస్తాన్ వంటి కీలక ప్రత్యర్థితో జరిగిన పోర్లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో మెరుపులు మెరిపించిన మిడిల్ ఓవర్లో సూర్యకుమార్, తిలక్ వర్మ జోడీ 34 బంతుల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. నెదర్లాండ్స్ మ్యాచ్లోనూ ఇదే తరహా ధోరణి పునరావృతమైంది. పవర్ ప్లే అనంతరం సూర్య తిలక్ ద్వయం 28 బంతుల్లో కేవలం 30 పరుగులే రాబట్టింది. సాధారణంగా విధ్వంసకర బ్యాటర్లుగా పేరొందిన వీరు పిచ్లు స్లోగా ఉండడం మరియు ప్రత్యర్థి జట్లు వ్యూహాత్మకంగా స్పిన్నర్లను ప్రయోగిస్తుండటంతో తమ సహజ శైలికి భిన్నంగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తున్నారు. భారత బ్యాటర్ల స్పిన్ బలహీనతను పసిగట్టిన ప్రత్యర్థి జట్లు, ముఖ్యంగా నెదర్లాండ్స్ దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోనున్నాయి. బాస్ డి లీడే పేర్కొన్నట్లుగా పిచ్ పరిస్థితులను ఆకళింపు చేసుకున్న వారి స్పిన్నర్లు పవర్ ప్లేలోనే భారత టాప్ ఆర్డర్ను కట్టడి చేశారు. ఆర్యన్ దత్ తన స్పిన్ మాయాజాలంతో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి కీలక వికెట్లను పడగొట్టడంతో భారత్ 9 ఓవర్లలో 69-3 స్కోర్ వద్ద నెమ్మదించింది. స్లో పిచ్లపై ఇన్నింగ్స్ ఆరంభించడం సవాల్తో కూడుకున్న పని అని, అందుకే శివం దుబే వంటి హిట్టర్లు కూడా ఆచితూచి ఆడాల్సి వచ్చిందని డి లీడే విశ్లేషించారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో దుబే 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టును ఆదుకోవడం గమనార్హం. మరోవైపు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ కావడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది. అతను త్వరగా నిష్క్రమించడంతో 3వ స్థానంలో వచ్చే తిలక్ వర్మపై అదనపు భారం పడుతోంది. ఫలితంగా జట్టు భారీ స్కోర్లు సాధించలేకపోతోంది. రాబోయే సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి జట్లు కూడా ఇదే స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. ఈ దశలో బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం కంటే ఆటగాళ్ల మైండ్ సెట్లో మార్పు రావడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పవర్ ప్లేలో అభిషేక్ శర్మ తన ఫామ్ను తిరిగి పుంజుకొని శుభారంభం ఇస్తే సూర్య మరియు తిలక్ వంటి మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గి వారు స్వేచ్ఛగా బ్యాట్ జులిపించే అవకాశం ఉంటుంది.